పూజనానికి పోదాం. ఇక తమ్ముడు పాపం ఏం బాధ వచ్చిందో ఏమో మొత్తం మీద అయితే తెలియదు కానీ గుడికి అయితే వచ్చిండు. ఏం మొక్కున్నావు ఏం సంగతి మొత్తం మీద ఉగాది పండుగ దినం నాడు అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకున్నా సార్. చూసిరు కదా అందరు మంచిగా ఉండాలి అట్లా నేను ఉండాలని మొక్కిండట. మొత్తం మీద అయితే ఇక ఉగాది పండుగ ఎట్లా జరిగింది ఇటుకాడ ఏం సంగతి? నేను ఇంటికి అనలే, నన్ను ఇక్కడ వచ్చిన రూమ్లో ఉంటున్నా. రూమ్ లో ఉంటున్నావా? ఇక మరి పచ్చడి ఎట్లా నీకు కథ ఎట్లా మరి బచ్చాలు ఎట్లా అవన్నీ ఎవరు చేసి పెట్టాలి? ప్రసాదం ఇచ్చిరన్న. గుళ్ళో ప్రసాదం తిన్నాం. మరి ప్రసాదం కోసమో వచ్చినట్టున్నావు మరి కథ? ఏ లేదన్న, మొక్కడానికి వచ్చిన. మొక్కడానికే వచ్చినావా? మరి ఏం మొక్కినావు ఇంతగానం? మరి జీవితంలో ఒక మెట్టు పైకి ఎదగాలని. ఇంకా చాలా మెట్లు ఎక్కువ వస్తుంది నే పెద్ద మనిషి, ఇంకేం మెట్లు ఎక్కుతావు చెప్పు? పైకి మెట్టు అంటే ఒక పొజిషన్ లో ఉండాలన్న. పొజిషన్ ఉండాలని మొత్తం మీద అయితే ఇక బాగానే కష్టపడుతున్నావు. ఇక మరి ఉగాది పండుగ అంటేనే మొత్తం మీద పంచాంగాలు చూసుకుంటారు. నీ బలం ఎంత నా బలం ఎంత ఖర్చు ఎంత ఉన్నది అని ఎత్తున్నది. మరి నీది నా ఆదాయం 14 ఉందన్న. ఆదాయం 14? మరి ఖర్చు 6 ఉంది. ఖర్చు 6, మరి ఆదాయం ఏమో 14. మరి ఏడ దాపెట్టుకుంటావు పైసలని? ఏమన్నా ఇంకా చూడాలి. చూడాల్సిందేనా?